బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. అమరావతిలో ఒక్కొక్కటిగా పనుల పరంపర మొదలవుతుంది. అందరూ వరుణ్ మోటార్స్‌కి సంబంధించి వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వజ్రోత్సవాల గురించి అందరూ చూశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. ఇదొక సందడి వాతావరణంలో జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ దీనికి కొనసాగింపుగా మరొక విశేషం ఏంటంటే అమరావతిలో వరుణ్ సంస్థ తలపెట్టినటువంటి స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఉదయమే దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని వరుణ్ మోటార్స్ సంస్థ చైర్పర్సన్ ప్రభుకిషోర్ చేశారు. సో ఈ ఈ ఏర్పాటుతో అంటే ఇక్కడ అమరావతిలో హాస్పిటాలిటీ ప్రాజెక్ట్‌గా ఇది వస్తుంది. నోవాటెల్ వరుణ్ ఆల్రెడీ విజయవాడలో నోవాటెల్ వరుణ్ హోటల్ ఉంది. 5 స్టార్ హోటల్. సో దానికి అనుబంధంగా ఇక్కడ ఒక హోటల్ నిర్మాణానికి సంబంధించి వాళ్ళు అమరావతిలో అడిగారు. 4 ఎకరాల భూమిని కేటాయించింది. దీని 220 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సో ఇది ప్రాజెక్ట్ డిజైన్ కింద వరుణ్ హాస్పిటాలిటీ గ్రూప్ అనౌన్స్ చేసింది. ఈ సంస్థకి 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడ చూస్తే లింగాయపాలెం విలేజ్ మందడం గ్రామంలో అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇచ్చినటువంటి ల్యాండ్ అనమాట. మొత్తం 4 ఎకరాల భూమి ఇచ్చారు. 220 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతుంది. ఈ 4 ఎకరాల్లో 220 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేసి ఒక హోటల్ నిర్మాణం చేయబోతున్నారు. దీంతోపాటు పక్కన ఒక కన్వెన్షన్ సెంటర్ ప్లానింగ్ కూడా ఉంది. సో కన్వెన్షన్ సెంటర్స్ అనేది ఒక స్పెషల్ ప్రమోషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు అమరావతిలో హాస్పిటాలిటీకి సంబంధించి భారీ ఎత్తున ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ డిజైన్ కూడా దాని పక్కనే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 4 ఎకరాల భూమి ఇది. సో హోటల్ యాంబియన్స్ ఈ విధంగా తయారవుతుందని చెప్పని ఐబీ స్టైలిస్ట్ వరుణ్ అని చెప్పనే పేరు నోవాటెల్ వరుణ్కి అనుబంధంగా ఇది పనిచేస్తుందని చెప్పని చెప్తున్నారు. సో ఈ ఈవెంట్లో అంటే 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరుణ్ సంస్థ వరుణ్ గ్రూప్ ఒక ఈవెంట్ నిర్వహించింది. సో ఇక్కడ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ హోటల్ని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మధురానుభూతి అవుతుంది. మొత్తం ప్రాజెక్ట్ టైమింగ్ వీళ్ళు 2.5 years అంటే యావరేజ్గా 3 ఏళ్ల సమయాన్ని నిర్ధారించుకున్నారు. వీలైనంత వేగంగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే కనుక అమరావతి ప్రాంతంలో ఒక లగ్జరీ హోటల్ అందుబాటులోకి వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు. సో వరుణ్ హాస్పిటాలిటీ సంస్థ నుంచి ఒక భారీ హోటల్ అమరావతిలో అతి త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భూమి పూజ కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది కాబట్టి పనులు వీలైనంత వేగంగా వర్షాకాలం పూర్తయిన వెంటనే పనులు వీలైనంత వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పని వరుణ్ సంస్థ చెబుతోంది.